హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదో, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? నా పేరు సతీష్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను మా ఊర్లో ఉండి చదువుతున్నా. మా ఊర్లో నేను ఒక్కడనే ఇంటి దగ్గర ఉండి కాలేజీకి వెళ్ళి చదువును కొనసాగిస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో నాకు 2 చెల్లెలు ఉన్నారు. ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటూ చదువుకుంటున్నాను. మాది చాలా చాలా పేద కుటుంబం కావడంతో పై చదువులకు ఖర్చు పెట్టేటంత స్తోమత లేదని నన్ను మా ఊర్లోనే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేశారు. అయితే అలా రోజు ఇంటి దగ్గర పని చేసుకుంటూ కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉండేవాణ్ణి. ఒకరోజు నేను కాలేజీకి వెళ్లకుండా మా ఇంటి దగ్గర ఉండి చదువుకుంటూ ఉన్నప్పుడు మా ఇంటికి ఒక ఆంటీ వచ్చింది. తనది కూడా మా ఊరే కావడంతో నాతో కొంచెం క్లోజ్గా ఉండేది. తను నాకు వరుసకు అత్త అవుతుంది. నేను వాళ్ళ భర్తతో చాలా కలిసిమెలిసి ఉండేవాణ్ణి. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాణ్ణి. అయితే ఆ రోజు తన మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో ఎవరూ లేరు. నేను ఒక్కడే ఉన్నాను. తను వచ్చి, "ఏంటి సతీష్, నువ్వు ఒక్కడివే ఉన్నావా? మీ అమ్మ వాళ్ళు లేరా?" అని అడిగింది. "లేరత్తయ్య, పొలం దగ్గర పని ఉంటే వెళ్ళారో" అని చెప్పాను. "అవునా? ఇంకా ఏంటి మరి విశేషాలు? నువ్వు ఏం చేస్తున్నావు?" అని నన్ను అడిగింది. దానికి, "ఏం లేదత్తా, ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు. కొంచెం హోంవర్క్ ఉంది. అందుకే ఇంటి దగ్గర ఉండి రాసుకుంటున్నానని చెప్పాను." "అవునా? ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు?" అని అడిగింది. దానికి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అత్తమ్మ అని చెప్పాను. "అవునా? సరే. కానీ మీ కాలేజీలో నీకు లవర్ ఉందా మరి?" అని అడిగింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏంటి ఒక్కసారిగా ఇలా అడిగేసింది అని. నేను వెంటనే, "ఏంటత్తా మీరిలా అన్నారో? నాకు ఇలాంటి ఆలోచనలు ఇప్పటి వరకు రాలేదు. నాకు లవ్తో పనే లేదు. నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు పెళ్లి చేయాలంటే చాలా చాలా కష్టపడాలి. అందుకే నేను ఏ అమ్మాయితో కూడా ఇంతవరకు మాట్లాడకుండా వాళ్ళ వైపు చూడకుండా ఉన్నాను. కాబట్టి నేను గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటూ మంచి ర్యాంక్తో పాస్ అవుతూ ఉన్నాను. అమ్మాయిల జోలికి వెళితే నా చదువు మధ్యలోనే డిస్టర్బ్ అవుతుందని అన్నాను. నేను అలా అనగానే అత్త ఒక్కసారిగా, "ఏంట్రా సతీష్, నువ్వు ఇప్పటి వరకు ఏమైతే మాట్లాడలేదో అది నేను మాట్లాడావో అది నేను నమ్మాలని చెప్పింది. నీ ఇష్టం అత్త. నేను ఎవరిని నమ్మించాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను నిజమే చెప్పాను నీతో, కాబట్టి నమ్మడం నమ్మకపోవడం అది నీ ఇష్టమని ఒక్కసారిగా చెప్పాను." నేను అలా అనగానే తను, "నీకు ఎంత వయసు వచ్చింది కదా, నీకు ఏమీ కూడా అనిపించలేదా? అంటే అమ్మాయిలు చూస్తే లవ్ చేయాలని, ఇంకా ఏదైనా చేయాలనిపిస్తూ ఉంటుంది కదా మీ ఏజ్లో" అని అడిగింది. "ఏంటత్తా, అసలు నువ్వేం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు. ఇదంతా ఎందుకు" అని చెప్పాను. దానికి తను, "అది కాదు సతీష్, ఎంతవరకు కూడా నువ్వు ఒక్క అమ్మాయితో కూడా లవ్లో లేవు కాబట్టి నీకు ఇవన్నీ తెలీదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తావు? అనుభవించాల్సిన సమయంలో ఏదైనా అనుభవించాలి. లేకపోతే తర్వాత ఏమీ అర్థం కాదు. నీ లైఫ్ మొత్తం ఆగమాగం అయిపోతుందని చెప్పింది. దానికి నేనేం చేయాలి చెప్పు మరి నువ్వే అని అడిగాను. దానికి తను, నేను ఇలా అంటున్నానని నువ్వేమీ కూడా తప్పుగా అనుకోకరని చెప్పి మా ఇంటి డోర్ను క్లోజ్ చేసింది. ఎవరూ చూడకుండా తలుపుల దగ్గరికి వేసి నా దగ్గరికి వచ్చింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏంటి తలుపులు ఇలా గడిపెడుతుందని తనతో డైరెక్ట్గా అడిగాను. "ఏంటత్తయ్య, ఏం చేస్తున్నావని?" గట్టిగా అడిగితే, "ఏం లేదురా సతీష్, నీకు కొంచెం తెలిసినట్టుగా ఉంటుందని అన్నీ వివరించి చెబుతామని అనుకుంటున్నాను. నీకు ఓకేనా? నేనైతే ఎవ్వరికీ చెప్పను, నువ్వు కూడా చెప్పకు" అని చెప్పింది. నేను తనతో ఇలా అన్నాను. "అది కాదత్తమ్మా, అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు, అవసరమా?" అని అడిగాను. దానికి తను, "నీకు అవసరమో లేదో ఇప్పుడు నువ్వే అంటావు కదా, నీకు అవసరం అనిపిస్తే కంటిన్యూ చేద్దాం, లేదు అనిపిస్తే లేదు" అని చెప్పింది. దానికి నేను సరే అని చెప్పాను. తను నా భుజాల మీద చేతులు పెట్టి నా దగ్గరికి అలా వచ్చి అనింది. నాకు ఒక్కసారిగా ఏదో అనిపించింది. నాలో ఎప్పుడూ లేనిది కొత్తగా ఏదో తెలియని ఫీలింగ్ స్టార్ట్ అయింది. నేను ఏమీ చెప్పలేదు. తను అసలు ఆగకుండా తన కౌగిట్లో బంధించింది. నాకు ఊపిరాడకుండా చేసింది. నాకు ఏమైందో తెలియదు కానీ తను అలా చేస్తుంటే నేను ఏమీ మాట్లాడకుండా అలానే ఉన్నాను. తన పని తను చేసుకుంటూ నన్ను బాగా రెచ్చగొట్టింది. కొద్దిసేపటి తర్వాత నాకు దూరంగా వెళ్ళి కూర్చుంది. నేను ఏమీ మాట్లాడకుండా అలానే తన వైపు చూస్తూ ఉన్నాను. తను నన్ను కొద్దిసేపటి తర్వాత అడిగింది,
ఏంటి సతీష్, నీకు ఎలా అనిపించింది? నీకేమైనా తేడాగా అనిపించిందా? ఇలాగే ఇంకొంచెం సేపు చేయాలనిపించిందా అని అడిగింది. దానికి నేను అసలు నాకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అత్త, ఇదేదో ఒక తెలియని ఫీలింగ్ నాలో మొదలైంది. అందుకే నేను నీకేమీ చెప్పకుండా ఉండిపోయాను. కానీ ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి. నాకు మాత్రం చాలా బాగా అనిపించిందత్త. నాకు ఇంకా ఏదో ఏదో చేయాలనిపించింది. కానీ నువ్వు మళ్ళీ ఏమైనా అంటావేమో అని చెయ్యలేదు, అంటే అంటావేమో అని చెప్పలేదు అని అన్నాను. నేను అలా అన్నానో లేదో తను మళ్ళీ నా దగ్గరికి వచ్చి పదని చెప్పి బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి లోపల తీసుకువెళ్ళి ఊపిరి బిగబెట్టి అంతా కూడా అంటే ఏదో చేసిందనమాట. నాకేదో అయ్యింది. నాకు అసలు ఏమైందో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే తనకు అంత ఆత్రం ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఆకలిగా ఉన్నప్పుడు ఎలా అయితే తొందరపడి తింటామో నన్ను ఆ విధంగా బాగా తినేసింది. అలా జరిగిన కొద్దిసేపటి తర్వాత నాతో ఇలా చెప్పుకొచ్చింది. ఏం లేదు సతీష్, నాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ మీ మామయ్య నన్ను అస్సలు సుఖపెట్టలేకపోయారు. రోజు తాగి రావడం వల్ల మా ఇద్దరి మధ్యలో ఇలాంటిది జరగనే లేదు. చాలా రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాను. మీ మామయ్య తాగడం మానేస్తే బాగుంటుందని చాలాసార్లు కూడా గొడవ పెట్టుకుని మా ఇంటికి కూడా అంటే మా పుట్టింటికి కూడా వెళ్ళిపోయాను. అప్పుడు కొన్ని రోజులు తాగకుండా బాగానే ఉన్నారు. ఆయన అలా కాస్త మారగానే మేమిద్దరం కూడా బాగానే ఉన్నాము. కానీ మాకు పిల్లలు పుట్టడం లేదు. ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే మీ మామయ్య దగ్గర ప్రాబ్లం ఉందని తెలిసింది. మందు తాగడం వల్ల మీకు పిల్లలు పుట్టరని చెప్పగానే అప్పటి నుంచి ఇంకా బాగా తాగడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్యలో అస్సలు ఎలాంటి ఆనందం కూడా లేకుండా పోయింది. అందుకే ఏం చేయాలో అర్థం కాక నీతో మీ మావయ్య లేని లోటును నీ దగ్గర తీర్చుకోవాలని అనుకున్నాను. అమ్మాయి అయితే నిన్ను ఇబ్బంది పెట్టడం, పెళ్లి చేసుకోమని అనడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అదే నేనైతే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. నీ చదువు కూడా నువ్వు మంచిగా చదువుకోవచ్చు. నీకు ఎలాంటి టెన్షన్ ఉన్నా సరే నా దగ్గరికి వస్తే ఎంత టెన్షన్లో అయినా సరే నేను ఒక్క నిమిషంలో నేను తీసేస్తాను అని చెప్పింది. ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు చాలాసార్లు తనతో మామయ్య లేని లోటును తీర్చాను. ఇలా నా జీవితంలో జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. అందుకే ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ఏదైనా కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఏది ఎక్కువైనా కూడా మన జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి దీన్ని ఎంతవరకు వాడాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఏదైనా మన లిమిట్స్లో చేస్తే మన జీవితం మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల కొందరి జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇబ్బందులు అనేవి అందరి లైఫ్లోనే ఉంటాయి. కాబట్టి మనం ఎంత బాధలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా అది కొన్ని రోజులు మాత్రమే. అది దాటితే మన జీవితం సుఖంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.